అప్పట్లో సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ ఎలా పతనమైంది? 20 మంది ఉద్యోగులతో ప్రారంభమై 12,000 కోట్లు సంపాదించిన సామ్రాజ్యం ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోయింది? సత్యం కంప్యూటర్స్ అంటే బ్రాండ్ అనే స్థాయి నుంచి ఫ్రాడ్ అనే స్థితికి దిగజారడానికి కారణం ఎవరు? సత్యం కంప్యూటర్స్ లింగరాజు చేసిన స్కామ్ ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బైర్రాజు రామలింగరాజు 1987లో 20 మంది ఉద్యోగులతో సత్యం కంప్యూటర్స్ పేరుతో కంప్యూటర్ సేవల సంస్థను స్థాపించారు. ప్రారంభించిన 5 సంవత్సరాల్లోనే ఈ సంస్థ BSEలో నమోదైంది. దీంతో సత్యం కంప్యూటర్స్ క్లయింట్లను పెంచుకుంటూ పోయింది. అంతేకాదు, వీటిలో పెట్టుబడి పెట్టడానికి అమెరికా నుంచి పెద్ద పెద్ద క్లయింట్స్ ముందుకొచ్చారు. సత్యం కంప్యూటర్స్ అన్ని కంపెనీల కంటే తక్కువ ధరకే సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు కూడా సత్యం కంప్యూటర్స్లో పెట్టుబడి పెట్టారు. 2006 సంవత్సరానికి సత్యం కంప్యూటర్స్ టర్నోవర్ 100 కోట్లు దాటింది. ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో సత్యం కంప్యూటర్స్ బ్రాంచ్లు ఏర్పడ్డాయి. ఈ కంపెనీలకు విపరీతమైన లాభాలు వస్తుండటంతో 2001లో సత్యం రామలింగరాజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఈయన పతనం స్టార్ట్ అయింది. కంపెనీలకు వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లకు తెలియకుండా ఖర్చు పెట్టాడు. ఎవరికీ తెలియకుండా 2 కంపెనీలను కూడా ప్రారంభించాడు. అవే మైటాస్ ప్రాపర్టీస్, మైటాస్ ఇన్ఫ్రా. ఈ కంపెనీలు హైదరాబాద్లో భూములు కొనడం, అమ్మడం చేసేవి. కంపెనీలకు సత్యం కంప్యూటర్స్కి ఎటువంటి సంబంధం లేదు. రామలింగరాజే తనకొచ్చిన 21% లాభాల్ని ఎక్కువ లాభాలు వచ్చినట్లు చూపించి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశాడు. దీంతో షేర్ వాల్యూ బాగా పెరిగింది. విపరీతంగా డబ్బులు రావడంతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు. అలా కంపెనీలో 23% ఉన్న రామలింగరాజు వాటా 8%కి పడిపోయింది. మెట్రో రైల్ టెండర్ మైతాస్ కంపెనీకే ఆల్మోస్ట్ ఓకే అయింది. కానీ లాస్ట్ మినిట్లో మెట్రో కాంట్రాక్ట్ రామలింగరాజుకి కాకుండా L&T కంపెనీకి వెళ్ళింది. కానీ రామలింగరాజుకి మెట్రో ప్లాన్ ముందే తెలియడంతో మెట్రో ప్రాంతాల్లో భూములు కొనడం స్టార్ట్ చేశాడు. ఇటువైపు సత్యం కంప్యూటర్స్ లాభాలు ఎక్కువ చూపించడం, అప్పులు తక్కువ చూపించడం వంటివి చేశాడు. ఇలా అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించాడు. రియల్ ఎస్టేట్ కూడా భారీగా పడిపోయింది. దాంతో సత్యం కంప్యూటర్స్ మెటాస్ ప్రాపర్టీస్ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించాడు. కంపెనీకి అన్ని లాభాలు వస్తున్నప్పుడు మెటాస్లో వాటా కొనుగోలు చేయొచ్చు కదా అనే ప్రశ్నలు మదుపరుల్లో ఎక్కువయ్యాయి. డిసెంబర్ 2008లో మెటాస్ కొనుగోలు ప్రయత్నం విఫలం కావడంతో భారతీయ పెట్టుబడిదారుల్లో కార్పొరేట్ పాలనపై ఆందోళన మొదలైంది. సత్యం షేరు ధర పడిపోయింది. ఇక చేసేదేమీ లేక జనవరి 2009లో సత్యం కంపెనీ బ్యాలెన్స్ షీట్లలో కొన్ని సంవత్సరాలుగా తప్పుడు లెక్కలు చూపించానని రాజు ఒప్పుకుంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాదాపు 7,000 కోట్ల అకౌంటింగ్ మోసాన్ని అంగీకరించారు. ఒక చిన్న అబద్ధం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తిరిగి తప్పు చేయడం, ఇలా చేస్తూనే పోయామని ఆయన తన లేఖలో తెలిపారు. జనవరి 2009న సత్యం బోర్డు నుండి రాజీనామా చేశారు. భారత ప్రభుత్వం సత్యం సంస్థ నిర్వహణను తాత్కాలికంగా కొందరు అధికారులకు అప్పజెప్పింది. తర్వాత 2009 ఏప్రిల్లో వేలం ప్రక్రియ నిర్వహించింది. దీనిలో టెక్ మహీంద్రా సత్యం కంపెనీని కొనుగోలు చేసుకుంది. దాంతో మహీంద్రా సత్యంగా పేరు మార్చింది. రాజును పోలీసులు అరెస్టు చేశారు. సత్యం రామలింగరాజు ఎవరిని మోసం చేయలేదు, కానీ అతనికున్న అత్యాసే కంపెనీ పతనానికి కారణమయ్యింది.